నమస్కారం అందరికీ. వెల్కమ్ టు చిట్టి కథలు. మన మాటలు మరియు ప్రవర్తన ఒక కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ కథ చెబుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనిషి స్వభావాన్ని 2 భాగాలుగా చెప్పారు: దైవ స్వభావం మరియు అసుర స్వభావం. చాప్టర్ 16లో ఒక శ్లోకం ఇలా చెబుతుంది: దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థః సంపదామాసురీం. దీని అర్థం ఏంటంటే అహంకారం, దర్పం, కోపం, కఠిన మాటలు ఇవి అసుర స్వభావ లక్షణాలు. అర్జున్ ఒక విజయవంతమైన వ్యక్తి, కానీ ఇంట్లో తన భార్య అభిప్రాయాన్ని పట్టించుకునేవాడు కాదు. తన కూతురు కలలను చిన్న చూపు చూసేవాడు. నేను సంపాదిస్తున్నాను, నా మాటే ముఖ్యము అని చెప్పేవాడు. గౌరవం కంటే అహంకారం ఎక్కువైంది. నెమ్మదిగా ఇంట్లో ఆనందం తగ్గిపోయింది. భార్య నిశ్శబ్దంగా మారింది. కూతురు తన కలలను చెప్పడం ఆపేసింది. ఇల్లు ఉన్నా శాంతి లేదు. భగవద్గీత చెబుతుంది, అసుర స్వభావం చివరికి మన శాంతిని తీసుకుపోతుంది. ఒకరోజు అర్జున్ గీత చదువుతుండగా ఆ శ్లోకం అతని దృష్టిలో పడింది. అతను ఆలోచించాడు, తన మాటలు కఠినంగా ఉన్నాయా? తన ప్రవర్తనలో అహంకారముందా? అతనికి అర్థమైంది, స్త్రీని అవమానించడం అంటే దైవ స్వభావాన్ని వదిలేయడం. ఆ రోజు నుండి మార్పు మొదలైంది. తన భార్య అభిప్రాయాన్ని గౌరవించాడు. తన కూతురు కలలను ప్రోత్సహించాడు. ఇంట్లో మళ్లీ నవ్వులు మొదలయ్యాయి. శాంతి తిరిగి వచ్చింది. భగవద్గీత మనకు చెబుతుంది, అహంకారం మనిషిని కిందకి తీసుకెళ్తుంది. వినయం, గౌరవం మనిషిని పైకి తీసుకెళ్తాయి. స్త్రీని గౌరవించడం అంటే దైవ స్వభావాన్ని గౌరవించడం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవమే నిజమైన పూజ. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఈ కథలో మీకు నచ్చిన భాగం ఏది? కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని చిట్టి కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.